హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో చింతకాయ చిన్న చేపల పులుసు అండి. చాలా రుచిగా ఉంటుంది. మా మమ్మగారి స్టైల్లో అయితే చేపల పులుసుని అయితే చూపించిపోతున్నాను. నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈ కర్రీని అయితే అడిగి మరీ ప్రిపేర్ చేయించుకొని తింటూ ఉంటాను. అంత బాగుంటుంది చేపల పులుసు. మరి ఇంక లేట్ చేయకుండా ఈ చింతకాయ చిన్న చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా వెడల్పాటి దాకా పెట్టుకొని 5 లేదా 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం దానిలోనే కొంచెం ఉప్పు కూడా వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు మగ్గేలోపు మిక్సీ జార్లో 10 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకుని దీనిలో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా కలుపుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి అంతా కలిపి 1/2 కిలో చింతకాయల్లో 1 గ్లాస్ వాటర్ వేసి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ చింతరసాన్ని బాగా కలుపుకొని మరొక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి అంతా కలిపి దీనిలో వేసుకోవాలి. ఆ తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చిన్న చేపలు కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అరగంట పాటు కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అరగంట పాటు మంచిగా కుక్ అయిన తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకుని 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే చింతకాయ చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో అలా చేపల పులుసు వేసి వడ్డించుకొని తింటుంటే ఆహా, సూపర్ అంటే సూపర్ ఉందండి. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.